నమస్కారం. నా పేరు వివిఎస్ చైతన్య, అఖిల భారతి విద్యార్థి బ్లాక్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు పల్నాడు జిల్లా మాచర్లలో పల్నాడు జిల్లా కమిటీ సమావేశాలని నిర్వహించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క పల్నాడు జిల్లాలో చుట్టుపక్కల నుండి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా మా జిల్లా కమిటీ సమావేశాల్లో వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. ఆ చుట్టుపక్కల నరసరావుపేట నుండి కూడా, అదేవిధంగా గురజాల నుండి, అదేవిధంగా మాచర్ల నియోజకవర్గం నుండి అన్ని జిల్లా కమిటీ అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ జిల్లా కమిటీ ముఖ్య సమావేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా గవర్నమెంట్ విద్యనంతా కూడా దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా 3, 4, 5 తరగతుల విలీనియం జీవో నెంబర్ 117 తీసుకొని వచ్చి 3, 4, 5 తరగతి విలీనియ ప్రక్రియని తీసుకొని వచ్చింది. అదేవిధంగా జీవో నెంబర్ 77 తీసుకొని వచ్చి ఫీజు రింబర్స్మెంట్, ఎవరైతే పీజీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ను ఎత్తివేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నటువంటి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పని ఏం చేసిందంటే ఆ గవర్నమెంట్ కళాశాలలో పేద విద్యార్థులు ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి గవర్నమెంట్ కళాశాల విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తివేసింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి 107, 108 జీవోలు తీసుకొని వచ్చి గతంలో 100% కన్వీనర్ కోటాలో ఆ సీట్లు కేటాయించేవాళ్ళు. ఇప్పుడు 50% కన్వీనర్ సీట్లు కొరం అన్నీ కూడా ఆ 50%లో కూడా 35% ఎవరైతే రాజకీయ పలుకుబడి ఉందో వాళ్ళనే ఆ 35% తీసుకుంటా ఉన్నారు. ఆ కొరవ 15% స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఇంకో కోటా అని చెప్పి వాటిలో తీసుకుంటా ఉన్నారు. ఇంకో కొరవ 50% ఏమో వాళ్ళు ఎవరైతే డబ్బులు కట్టుకొని జారవలసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు నాడు నేడు కింద ప్రతి ఒక్క స్కూల్ని బీసీ ఎస్సీ హాస్టల్ని అభివృద్ధి చేసామని చెప్పి అంటా ఉన్నారు. నాడు అభివృద్ధి బాగుంది, నేడు అభివృద్ధి ఏంటంటే కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల విద్యాసంస్థల్ని అభివృద్ధి చేశారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అఖిల భారతీయ విద్యార్థి బ్లాక్ ఏఎస్బీగా ఈరోజు కార్పొరేట్ విద్యాసంస్థలు, చైనా విద్యాసంస్థలు, చైతన్య కానివ్వండి, నారాయణ విద్యాసంస్థలు కానివ్వండి, లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటా ఉంటే గవర్నమెంట్ నిద్రపోతూ ఉందని చెప్పి మొద్దు నిద్రలో వ్యవహరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఫీజు రెగ్యులేషన్ కమిటీ అన్నారు, ఇంకో కమిటీ అన్నారు, కానీ ఎక్కడ కూడా స్కూళ్ళు మూతపడలేదు. గవర్నమెంట్ బళ్ళు ఏమో ఎక్కడ కూడా గతంలో 10,000 ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, గతంలో 10,000 స్కూళ్ళు ఉన్న స్కూళ్ళు ఈరోజు 6,000 దాకా పడిపోయి 4,000 స్కూళ్ళు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అందరికి కూడా విద్యార్థులకి జగనన్న విద్యా దీవెన అని చెప్పి ఒక పథకం తీసుకొని వచ్చారు. జగనన్న విద్యా దీవెన 15,000 రూపాయలు ప్రతి ఆ ఇంట్లో ఎన్ని మంది విద్యార్థులు ఉన్నారో అన్ని మంది విద్యార్థులకు 15,000 రూపాయలు మేము అందిస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ ఈరోజు ఆ ఇంట్లో ఒక పిల్లోడికే 15,000 రూపాయలు అందిస్తూ ఉన్నారు. ఆ 15,000 రూపాయల్లో కూడా కొరతలు పెట్టుకుంటా 13,000 రూపాయలు ఈరోజు అందిస్తూ ఉన్నారు. దీంట్లో కూడా విఫలమైపోయారని చెప్పి ఈ ప్రభుత్వం దేనికి కూడా పనికిరాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో గట్టి గుణపాఠం ఆల్ ఇండియా విద్యార్థి బ్లాక్ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు యువకులు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకనైనా మీరు ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలు విడుదల చేస్తూ ఉన్నారో అన్ని ప్రభుత్వాలు కూడా, అటు తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, జనసేన ప్రభుత్వం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, విద్యార్థులకి న్యాయం చేకూర్చే ప్రభుత్వాల్ని ఎన్నుకుంటామని చెప్పి విద్యార్థి యువకులుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు యువకులకి ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కలుబుల మాటలు చెప్పారు. ఇప్పుడు దాకా కూడా రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఉన్నాయి, అటు మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి, అటు వార్డెన్ పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులు కూడా ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేక యువత మొత్తం కూడా రోడ్డు పైన ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మీకు సరైన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా ఇవాళ ఎన్నుకోబడిన ఏబీఐఎస్బీ ఆల్ ఇండియా విద్యార్థి బ్లాక్ వాళ్ళు ఎన్నుకోబడిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నిక కాబట్టడం వల్ల వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా కమిటీకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇప్పుడు ఇదే విధంగా స్టూడెంట్స్ పైన ఎటువంటి పోరాటం ఉన్నా కానీ వాళ్ళకి తరపున ఎటువంటి సమస్య ఉన్నా కానీ దానికి మేము తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా వాళ్ళ తరపున ఉండి స్ట్రాంగ్గా ఉండి మేము పోరాడి వాళ్ళ యొక్క సమస్యకు కూడా పరిష్కారం వెతుకుతామని, సమస్య పరిష్కారానికి దారి చూపిస్తాము. అదేవిధంగా రాష్ట్రంలో ఎటువంటి నెలకొన్న పరిస్థితులు ఇలా ఉన్న పరిస్థితులను బట్టి మన అన్న వివేక్ చైతన్య గారు చెప్పిన విధంగా ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ మనం ఇంతవరకు ఇవ్వలేదు, బహుశా రావు కూడా ఇంకా నాకు తెలిసి టైం కూడా అయిపోయింది వాళ్ళ టైము. అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కలిసి కూడా వాళ్ళకి చక్కటి గుణపాఠం ఓటు అనే దానితో ఖచ్చితంగా ఒక గుణపాఠం అనేది చెప్పాలి. రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం, విద్యార్థులు చేకూర్చే ప్రభుత్వం, విద్యార్థులు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మనకి ఎటువంటి సమస్య విద్యార్థులకు ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి. అదే డిఎస్సి కానివ్వండి, తర్వాత ఏదైనా ఏపీపీఎస్సి కానివ్వండి, ఇంతవరకు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్తున్నాడు కానీ జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని అంటున్నాడు కానీ ఇస్తాను అన్న దగ్గరే ఉన్నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ మన పల్నాడు ఏరియాలు చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి విద్యార్థులకి. చూడటానికి చెప్పుకోవడానికి కూడా ఒక పీజీ కాలేజ్ లేదు. మన మార్చల్ నియోజకవర్గం అది 20 సంవత్సరాల నుంచి కూడా ఒకే నాయకుడు ఎన్నుకుంటా వచ్చాము. అదే నాయకుడు మనకి ఇంతవరకు కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు కూడా మనకు కనపట్టలేదు. స్టూడెంట్స్ తరపున నిలబడడానికి కూడా అసలు ఇక్కడ ఏమీ లేదు, మనకు చెప్పుకోవడానికి కూడా ఇక్కడ ఏమీ లేక వేరే ఊరు 70 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాల్సి వస్తున్న పొజిషన్కి మనం వచ్చాము ఇక్కడ. అదే సమస్యను మాకు రాష్ట్రాన్ని దృష్టికి తీసుకెళ్ళాలని అన్నయ్య వివేక్ చైతన్య కోరుకుంటున్నాను. అవకాశం నాకు కల్పించిన మా రాష్ట్ర కమిటీకి కానీ, మా జిల్లా కమిటీకి కానీ, మా స్టూడెంట్ యూనియన్కి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి అశోక్ కుమార్ గారికి నా ఆర్థిక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు వివిఎస్ చైతన్య అన్నగారికి కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి పీజీ చదివినా, డిగ్రీలు చదివినా ఎటువంటి ఉపాధి లేకపోవడం వల్ల ఎంతోమంది విద్యార్థులు పక్క రాష్ట్రాలకి పారిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగులు 99% పీజీలు చదివి, డిగ్రీలు చదివి, పీఈడీలు చేసి ఎంతోమందికి నిరుద్యోగ రావడానికి గల కారణం కేవలం ఈ ప్రభుత్వం అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్నపిల్లలకి 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దాకా ఉన్నటువంటి చిన్న పల్లెటూర్లలో ఎంపీపీయూపీ స్కూల్స్ కూడా లేకపోవడం ఎంతో దుర్మార్గమైనటువంటి చర్యలు. అదేవిధంగా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్స్ అనేది విడుదల చేస్తామని చెప్పేసి డిఎస్సి నోటిఫికేషన్లు, ఏపీపీఎస్సి నోటిఫికేషన్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు, అదేవిధంగా ఎన్నో లక్షలుగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఏఐఎస్బి విద్యార్థి ఫార్వర్డ్ బ్లాక్ అనే సంస్థ త్వరలోనే అన్ని కార్యాలయాలను ముట్టడి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మా విన్నపం ఏంటంటే తక్షణమే గ్రూప్ 2, గ్రూప్ 1, అదేవిధంగా డిఎస్సి ఇలా ఎన్నో మూలనబడినటువంటి నిరుద్యోగంగా ఉన్నటువంటి అందరినీ కూడా ఉద్యోగవంతులను చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. जिंदाबाद एसबी जिंदाबाद एसबी जिंदाबाद एसबी जिंदाबाद एसबी जिंदाबाद एसबी సాధిస్తాం విద్యార్థి హక్కులన్నిటిని కూడా సాధిస్తాం విద్యార్థి హక్కులన్నిటిని కూడా